ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఇండియా అయితే సునాయాసం గెలిచింది. కానీ అంత సునాయాసం గెలవలేదు. చూడటానికి అలా అనిపించింది. కానీ ఎందుకంటే బాల్ టు బాల్ రన్ కనిపిస్తుంది. కానీ అక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ అయితే జరిగింది. థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఒక రకంగా జరిగింది థ్రిల్లింగ్. ఎందుకంటే లాస్ట్ ఒక్క ఓవరే మిగిలింది కదా. ఆ 250 అనేది టార్గెట్ మనం ఈజీగా మనం ముందుగానే కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్యాటింగ్ ఆర్డర్ తోటి. కానీ అంత ఈజీగా అయితే కాలేదు. చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు అయితే పడ్డాం. మనమైతే ఫైనల్గా అయితే మనమైతే మ్యాచ్ని అయితే గెలిచాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వరుసగా మన T20 వరల్డ్ కప్ గెలవడం కావచ్చు 2024లో. దాని ముందు 23లో మనం వరల్డ్ కప్ ఓడిపోయాం. అన్ఫార్చునేట్లీ ఇదే వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడం చూసాం. సరే ఇక్కడైతే మనమైతే మళ్ళీ మ్యాచ్ని అయితే గెలిచాం ఫైనల్గా అయితే. యాక్చువల్గా దీన్ని హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్, మనందరూ తెలిసిందే. వాళ్ళైతే స్టార్టింగ్ లీగ్లోనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం చూసాం. సరే న్యూజిలాండ్ అయితే మన గ్రూప్లో ఉన్న న్యూజిలాండ్ మనకైతే ప్రతినిధిగా నిలిచింది. వాళ్ళ గ్రూప్ లీగ్ రేస్లోనే మనమైతే ఓడించాం. ఒకసారి అక్కడ కొంచెం సునాయాసం గెలిచినప్పటికీ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అంత ఈజీ కాలేదు. మీరు చూసుకుంటే టర్నింగ్ పాయింట్లు ఈ మ్యాచ్లో చూసుకుంటే మీరు టర్నింగ్ పాయింట్లు వచ్చేసి స్టార్టింగ్లో వికెట్ పడలేదు. వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే యంగ్ వికెట్ తీశాడో ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే మీరు విలియమ్సన్ కావచ్చు, రచిన్ రవిచంద్ర వీళ్ళిద్దరు వికెట్లు అయితే కుల్దీప్ యాదవ్ ఎక్స్ట్రాడినరీ బాల్ తోటి అయితే అవుట్ చేయడం చూసామండి. ఇక్కడే టర్నింగ్ అయిపోయింది మ్యాచ్ అయితే. ఇక్కడే టర్న్ అయిపోయింది. ఏదైతే మన కుల్దీప్ యాదవ్ అండర్ పర్ఫామ్ కనిపిస్తుందో ఈ టోర్నమెంట్లో, ఇక్కడైతే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తోటి అయితే మంచి ఒక వికెట్లు తీసుకోవడం చూసాం. వరుణ్ చక్రవర్తి కూడా వచ్చినప్పుడల్లా చాలా ఈజీగానే, చాలా పరుగులు ఏమి ఇవ్వలేదు. చాలా కష్టపడ్డారు వాళ్ళైతే, చాలా కష్టపడ్డారు. మీరు చూసుకుంటే డారెన్ మిచెల్ అయితే దాదాపు స్కోర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అతను చేసింది చాలా 64 ఎంత ఉందనుకుంటాను. అది చూసుకుంటే దాదాపు అయితే చూసుకుంటే 100 బాల్ పైన ఆడడం చూసాం. అంత స్లో స్ట్రైక్ రేట్, దాదాపు 58 స్ట్రైక్ రేట్తో ఆడే చూసారు. అసలు వన్డేలు ఇదంటే అసలు ఎవరు ఒప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే 100 స్ట్రైక్ రేట్తో ఆడాల్సి ఉంటుంది వన్డేల్లో. T20లో చూసుకుంటే మీకు 120, 130, 150 దానిపైన ఎంతైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే డారెన్ మిచెల్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో చాలా క్రూషియల్ అనిపించింది. మీరు చూసుకుంటే ఇంకా మ్యాచ్లో చాలా క్రూషియల్ పార్ట్ ఇంకోటి ఉందండి. ఫిలిప్స్ అగ్రెసివ్ వెళ్ళారు అనుకుంటే మీకు చూసిన బ్రాజిల్ చాలా అగ్రెసివ్ వెళ్ళడం చూసాం. బౌలింగ్తోనూ బ్యాటింగ్తోనూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అతని నుంచి రావడం చూసాం. దాంతోపాటు మీరు చూసుకుంటే ఫిలిప్స్ క్యాచ్ కావచ్చు, శుభ్మన్ గిల్ క్యాచ్ కావచ్చు, వరుసగా సౌత్ ఆఫ్రికా ఎప్పుడు మనం సర్ప్రైజ్ చేస్తూనే వచ్చింది. కానీ ఇండియా అయితే ఓవరాల్గా అన్నిట్లో మీరు చూసుకుంటే బౌలింగ్ చూసుకుంటే మీరు వరుణ్ చక్రవర్తి కావచ్చు, కుల్దీప్ యాదవ్ కావచ్చు, లేకుంటే మీరు అక్షర్ పటేల్, జడేజా. అక్షర్ పటేల్కి అంత బౌలింగ్ రాలేదు, ఎందుకంటే అంత ఛాన్స్ రాలేదు. అయినప్పటికీ అంత ఇంపార్టెన్స్ కనిపించలేదు అక్షర్ పటేల్ ఈ ఇన్నింగ్స్లో. పెద్దగా బౌలింగ్ ప్రదర్శన అయితే ఎక్కువ రాలేదు. కానీ మీకు వరుణ్ చక్రవర్తి నుంచి, కుల్దీప్ యాదవ్ నుంచి మెయిన్ స్పిన్నర్స్ వీళ్ళే కదా, మెయిన్ అంటే ప్యూర్ స్పిన్నర్స్ వీళ్ళు. వీళ్ళ గురించి అయితే మంచి బౌలింగ్ అయితే రావడంతో అయితే వాళ్ళని 4 వికెట్ వీళ్ళిద్దరే తీయడంతో అయితే మ్యాచ్ అయితే మనం అయితే కైసం చేసుకోగలిగాం. మీరు చూసుకుంటే ఆ తర్వాత ఇంకా హార్దిక్ పాండ్యా ఎక్కువ ఓవర్ రోజు కూడా ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఎక్కువ రన్స్ వెళ్ళిపోతున్నారు. షమి చూసుకుంటే మీకు దాదాపు 9 ఓవర్లు వేసాడు. 9 ఓవర్లు ఎంత రన్స్ ఇచ్చాడు మీరైతే చూసుకోవచ్చు. ఇలా చాలా ఇబ్బంది అయితే ఫాస్ట్ బౌలింగ్లో అయితే ఇబ్బంది పడ్డాము. అయినప్పటికీ స్పిన్నర్స్ ఏదైతే కట్టడి చేశారో చాలా తక్కువ రన్స్కి 3, 4 పర్ ఓవర్కి అయితే ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక టైంలో అయితే 12 ఓవర్లకు ఒక బౌండరీ కూడా రాకుండా అయితే వాళ్ళని అయితే కట్టడి చేయగలిగాం. ఇదంతా స్పిన్నర్స్ మీద డిపెండెన్సీ అయితే చేసాం. ఓవరాల్గా అయితే యాక్చువల్గా 220, 230 టార్గెట్ సెట్ చేస్తారనుకున్న టైంలో బ్రాస్వెల్ ఏదైతే ఆడాడు ఇన్నింగ్స్, దాంతోపాటు 250 పైన కొంచెం అంటే అక్కడ దాకా టార్గెట్ తీసుకెళ్ళారు వాళ్ళైతే. దానివల్ల అయితే కొంచెం క్రిటికల్ అనిపించింది. కానీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడిన తీరుతో చూస్తే మ్యాచ్ సునాయాసంగా అయిపోతుంది అనుకున్నాం. అంత ఈజీ కాలేదండి. ఆ తర్వాత మీరు చూసుకుంటే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము. సో న్యూజిలాండ్లో అంత ఈజీగా అయితే మనకైతే విన్నింగ్ ఇవ్వలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే ఫినిష్ చేసాం. కానీ మీరు చూసుకుంటే మీరు కీ ప్లేయర్స్ వచ్చే దీంట్లో రోహిత్ శర్మ కావచ్చు, లేకుంటే శ్రేయస్ అయ్యర్ కావచ్చు, లేకుంటే మీకు చూసుకుంటే లాస్ట్లో ఆడిన కేఎల్ రాహుల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు అయితే ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ తోటి అయితే మనమైతే గెలవడం చూసాం. శుభ్మన్ గిల్ కూడా మనం మర్చిపోవద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరు స్టార్టింగ్ పార్ట్నర్షిప్ 100 పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఆ పార్ట్నర్షిప్ అయితే మనమైతే చాలా ఈజీగా గెలుస్తాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత వికెట్లు టక్కున పడిపోవడంతో అయితే మనమైతే కొంచెం ఇబ్బందుల్లో పడ్డాం. కానీ మ్యాచ్ని అయితే సునాయాసంగా ఫినిష్ చేసాం. సరే ఏదేమైనప్పటికీ ఛాంపియన్ ట్రోఫీ 2025 మనమే గెలిచాం. ఎందుకంటే టాప్ 8లో ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ టీమ్స్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారు. ఎందుకంటే పేరులో ఉంది కదా ఛాంపియన్ ట్రోఫీ 2025 అని. ఛాంపియన్స్ ఆడతారు, ఏదైతే టాప్ 8లో ఉంటారో ఆ టీంలో ఆడతాయి. కాబట్టి ఆ టాప్ 8 టీంలో మనమైతే నెంబర్ 1గా నిలిచి ఈరోజు మ్యాచ్ని గెలిచాం. చాలా కష్టపడి గెలిచాం. ఓవరాల్ చూసుకుంటే T20 వరల్డ్ కప్ కూడా కష్టపడి గెలిచాం. ఇక్కడ ఛాంపియన్ ట్రోఫీ కూడా కష్టపడి గెలిచాం.
ఫలితం అయితే దక్కింది. 2023 చాలా వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం, కానీ అన్ఫార్చునేట్లీ మనం ఓడిపోవడం చూసాం. సరే ఏదేమంటే వరుసగా అయితే 2 ఐసీసీ ట్రోఫీలు అయితే గెలిచాం. చూద్దాం, ఆల్ ది బెస్ట్ టీమిండియా. చాలా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఇంకా యంగ్ టీం, ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్, మన జడేజా అందరూ ఆల్మోస్ట్ అయిపోతుంది వాళ్ళ టైం అయితే. చూద్దాం ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఎంతవరకు ఆడతారో చూడాలి. నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఆడితే బాగుండు అనిపిస్తుంది. వన్డే వరల్డ్ కప్ ఏదైతే ఉందో వన్డేది, అంతవరకు ఆడితే బాగుండు అనిపిస్తుంది. కొంతమంది రిటైర్మెంట్ అంటున్నారు, చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే చాలా ఉద్వేగం, ఎందుకంటే వరుసగా 2 ఐసీసీలు గెలిచాం. 23 ఏదైతే ఉందో అది ప్రతీకారం తీర్చుకున్నాం. కానీ ఆస్ట్రేలియా ఫైనల్కి రాలేదు కదా, సెమీఫైనల్ వాళ్ళని ఓడించి ఫైనల్కి వచ్చాం.